ఆలోచన ఏంటిది అంటే భారతదేశంలో ఒకే మతం ఉండాలి అని అనుకున్నప్పుడు మరి భారతదేశంలో ఇవన్నీ ఈనాడు వచ్చినాయా? లేకపోతే భారతదేశం స్వతంత్రం రాకముందు నుంచే క్రైస్తవ్యం ఉందా? స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఉందా? భారతదేశానికి సువార్త ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరాల క్రితం కదా. మరి ఎందుకు అసహనానికి గురవుతున్నారు? ఎందుకు ఆలోచన లేకుండా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు? 300 మంది ఒక చర్చి మీద దాడి చేయడం అంటే అది ఎంత అమానుషమైన సంఘటన, అది ఎంత భయంకరమైన సంఘటన. దీని విషయమై ఎందుకు స్పందించట్లేదు? ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, మా కొరకు ప్రార్థన చేయమన్నారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, మా కొరకు ప్రార్థన చేయండి, సపోర్ట్ చేయండి అన్నారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు వచ్చారు, మాకు ప్రార్థన చేయండి, సపోర్ట్ చేయండి అన్నారు. ఇప్పుడు మాకు కష్టం వచ్చింది, మా మీద దాడులు జరుగుతున్నాయి, మేము హింసించబడుతున్నాం. మేము ఏ నేరం చేయకపోయినా, ఏ అన్యాయం చేయకపోయినా, ఎవరిని దోచుకోకపోయినా, ఎవరికి హింస చేయకపోయినా మేము దాడులు చేయబడుతున్నాం.